అండ్ వై ఫార్మేషన్ చేసుకున్నారు. ఈ రెండు టీమ్స్ ని మనం ఇప్పుడు ఇక్కడ వీక్షిస్తున్నాం. వారు రెండు విభాగాలుగా మీకు ఎడమవైపు ఎక్స్ టీం, కుడివైపు వై టీం ఉంటారు. కొద్దిసేపట్లో మీరు అది వీక్షిస్తారు. ఎక్స్ అండ్ వై టీమ్స్ ప్రస్తుతము పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్తున్నారు. ఇది అటాక్ కోసం కాదు, కేవలం అక్కడ ఉండే విషయాలని ఎంతమంది ఉన్నారు, ఎన్ని స్థావరాలు ఉన్నాయి, ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, వాళ్ళ బలాబలాలు ఏంటి, మన సామర్థ్యం ఏంటి అంచనా వేయడానికి వారు భారతీయులు సైనికులుగా ఉన్నవారు వారి కమాండర్స్ తోటి రెండు టీమ్స్ గా డివైడ్ ఎక్స్ అండ్ వై టీమ్స్ గా వారు పాకిస్తాన్ బార్డర్ వచ్చారు. మీరందరూ పాకిస్తాన్ బార్డర్ చూడొచ్చు. అక్కడ బోర్డు కనిపిస్తుంది పాకిస్తాన్. మీకు రెండు స్థావరాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మన వారిని వారు రక్షించుకుంటూ అక్కడ ఉండే విషయాలని పరిశోధించి పరిశీలించి మళ్ళీ దాని సమాచారాన్ని క్రోడీకరించుకొని అయితే ఇక్కడ మన వారు ఇండియా బార్డర్ దాటి పాకిస్తాన్ దట్టమైన అడవి, ఎన్నో మైళ్ళు ఉన్నాయి. ఎంతో జాగ్రత్తగా వెళ్ళాల్సిన సమయం. ప్రయాణం చేసి బార్డర్ క్రాస్ చేశారు. నేను వీక్షిస్తున్నాను. మళ్ళీ మన ఇండియన్ బార్డర్లోకి వచ్చేస్తున్నారు. మీరు రెండు వైపులా కుడి ఎడమ ఎక్స్ టీమ్, వై టీమ్ కమాండర్స్ సేఫ్ గా మరి ఇండియాలోకి వచ్చేసారు. వై టీమ్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఎక్స్ టీమ్ ఇంకా రావాల్సి ఉంది. భారతీయులందరూ కూడా భారత ప్రధాని ముఖ్యంగా ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఈ టీం రాలేదు, వై టీం రాలేదు ఏంటి అని. ఇప్పుడు కాసేపట్లో వై టీం కూడా ఇండియన్ బార్డర్ దాటేసి మీరందరూ ఒకసారి అటోటం చేస్తే మళ్ళీ ఇండియాలోకి వచ్చేస్తారు. మీరు చూసుకోవచ్చు. వాళ్ళకి ఏ రూపం జరగకుండా సక్సెస్ఫుల్ గా అక్కడ ఉండే విషయాలన్నింటినీ పరిగ్రహించి పరిశోధించి పరిశీలించి ఒక క్రోడీకరమైన రూపంలో మనకి అందించడానికి విజయవంతంగా ఇండియాలోకి వచ్చేసారు. మీరందరూ కరతాల పేర్లతోటి వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. జై బోలో భారత్ మాతా కీ, జై బోలో స్వతంత్ర భారత్ కీ. ఈ టీం రిపోర్ట్స్ తీసుకెళ్లి మళ్ళీ ప్రధానమంత్రి కార్యాలయంలో హెడ్ క్వార్టర్స్ లో న్యూఢిల్లీలో మన ఇద్దరు కమాండర్స్ సబ్మిట్ చేస్తారు. తర్వాత పరిణామ ప్రక్రియలని కొద్దిసేపట్లో వీక్షిస్తారు. ఇప్పుడు రాజు కెమెరామెన్ తో మీ రామకృష్ణ. మీరు అక్కడ సేకరించిన సమాచారాన్ని అంతా కూడా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేయండి. ఎక్స్ టీమ్, వై టీమ్.
2 oil drums, 4 long weapons, rocket launchers, 3 shotguns, 2 knives. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఓకే, 40 మెంబర్స్. మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? నెక్స్ట్ టీమ్ 2 oil tankers. ఓకే, LMG guns 4, SLRలు 6. ఎంతమంది ట్రైనింగ్ అవుతున్నారు అక్కడ క్యాంపులో? 30 మంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అక్కడ వాతావరణం దాడికి అనుకూలంగా ఉందా లేదా? ఓకే, మీరు దాడి చేయగలుగుతామన్న నమ్మకం ఉంటే మనం ప్రైమ్ మినిస్టర్ గారికి ఆ విషయం చెప్పొచ్చు. ప్రైమ్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేద్దామన్నది ఆలోచిద్దాం. టీంలో ఎంతమంది వెళ్తారు? 10 members. టీంలో ఇది పర్మిషన్ గ్రాంటెడ్. లెట్స్ డూ ద స్ట్రైక్ సక్సెస్ఫుల్లీ. ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండండి. భారతదేశం అంతా ఉంది మీ విజయం కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. హెడ్ క్వార్టర్స్ లో మీటింగ్ ముగిసింది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రపంచ దేశాలకు తెలియదు, కేవలం అక్కడ హెడ్ క్వార్టర్స్ వరకు ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెసీ మెయింటైన్ చేశారు. ఏం జరగబోతుందో మనకెవరికీ తెలియదు. ఒక నిర్ణయం మాత్రం తీసుకున్నారని మాత్రం అర్థమవుతుంది. ఆ నిర్ణయం ఏంటో ఇంకా సేపట్లో మనం వీక్షించబోతున్నాం. మీకందరికీ తెలిసిన విషయమే, పొరుగు దేశం మనము ఎంతో స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మనకందరికీ విషాద ఛాయలు నింపాలని, మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మన రాజ్యంలో ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే 2008వ సంవత్సరం 10 మంది లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ వారు అంటున్నారు, ఎవరైతే ఏంటి, జిహాదీలు అయితే ఉగ్రవాద సంస్థలు అయితే ఏంటి, ముంబై హోటల్ మీద అటాక్ చేసి 170 మంది సివిలియన్స్ ని పొట్టన పెట్టుకున్నారు. ఆ రోజు అందరూ చనిపోగా ఒకడు మాత్రం పేరు మీకు అందరికీ తెలిస్తే అతన్ని ఉరిదీయడం కూడా జరిగింది. ఆ తర్వాత 2015లో, మా తర్వాత 2010లో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై కూడా అటాక్ జరిగింది. మన టీమ్స్ ఇప్పుడు ఇండియన్ బార్డర్ క్రాస్ చేసి అటాక్ చేయడానికి రెండు టీమ్స్ గా విడిపోయిన ఎక్స్ అండ్ వై కమాండర్స్ వాళ్ళ సామర్థ్యాలని తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇండియన్ బార్డర్ ఇంకా క్రాస్ చేయలేదు. మీరు చూడొచ్చు వారు పడుతున్న ప్రయాసాలు ఎంతున్నాయో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ తెలుస్తుంది. మీరు క్లాస్ వాళ్ళని పాకిస్తాన్ బార్డర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎంత అలర్ట్గా ఉంటారో ఇక్కడ కాలు పెట్టి ఏం చేస్తుందో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో తెలియదు. అంచనాలు వేసుకొని మాత్రమే దాదాపుగా 5 నిమిషాలు వారు ప్రయాణం సాగించారు. కావాలని మనం ఏం చేయబోతున్నామో 2 నిమిషాల్లో చేయబోతున్నారు. 5 గంటల ప్రయాణం తర్వాత ఇంకొక గంటలో ఏం చేయబోతున్నామో ఒక 2 నిమిషాల్లో చూడబోతున్నాము. ఇక్కడ 4 స్థావరాలను అబ్జర్వ్ చేశాము. ముందు చెప్తున్నాము, ఈ 4 స్థావరాలైన ఒకేసారి ఒకే కమాండ్ తోటి భారతదేశంలో ఉన్న సైనికులు ఎక్సెంట్ వాయువులో విడిపోయిన సైనికులు అటాక్ ప్రారంభిస్తారు. మీరు ఒక్క నిమిషంలో వీక్షించవచ్చు.
మన బార్డర్ క్రాస్ చేశారు. వైట్ టీం రీచ్ అయిపోయింది దాదాపుగా. వైట్ టీం కూడా అప్రమత్తతో ఉండి జాగ్రత్తగా ఇండియన్ బార్డర్ లోకి వచ్చేసారు. అటాక్ సక్సెస్ఫుల్ అయిందని తెలిసిపోయింది. ఈ సర్జికల్ స్ట్రైక్ ద్వారా మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఒక మెసేజ్ పంపించినట్టయింది. మేము సామర్థ్యం గల భారతీయులం, మేము ఏ అటాక్ అయినా కూడా ఇట్టే తిప్పి కొట్టగలం, మా దగ్గర అన్ని రకాల ఆయుధాలున్నాయి, మమ్మల్ని ఎవరైనా మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తే జాగ్రత్త 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 అని ఒక వార్నింగ్ మెసేజ్ ని పంపించినట్టున్నాము. కాబట్టి మీరు అందరూ ఒక్కసారి కూడా కరతాల ధ్వనులతోటి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి, మీరందరూ కూడా వీక్షించవచ్చు. మనం చూడండి, ఇక్కడే ఉండి మానసికంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని మనము వీక్షిస్తున్నాం. కమాండర్స్ ఇద్దరు రిపోర్ట్ చేస్తున్నారు. మన యొక్క భారతదేశం యొక్క విజయం. జై భీమ భారత్ మాతా కి జై, జై భీమ భారత్ మాతా కి జై, జై భీమ భారత్ మాతా కి జై. ఈ విజయాన్ని మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. క్లాప్స్ ప్లీజ్. मेरा साथ भारत माता की 3 बार जय करेगा. अंसाब जय बोलो भारत माता की जय की जय. భారతదేశం ఒక మనోస్థైర్యం కలిగిన సార్వభౌమ రాజ్యమని ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన రోజు అది 28 సెప్టెంబర్ 2016. చూడండి, 18వ తారీఖు మన మీద అటాక్ చేశారు. కేవలం 10 రోజుల్లోనే మనం ఒకటి చక్కటి ప్లాన్ వేసి